పంచాయతీల్లో ఫ్రీజింగ్ పంచాయతీ అట. పంచాయతీలో ఉన్న నిధులు ఉన్నాయి కదా, అవి ఫ్రీజ్ చేసిరట అకౌంట్లు. మరి ఎందుకు ఫ్రీజ్ చేసిరు? సొమ్ములున్నా 2 ఏళ్లుగా వాడుకోలేని దుస్థితి. ఒక్కో పంచాయతీ ఖాతాలో 5 నుంచి 50 లక్షలు ఉన్నాయట. మరి ఎందుకు వాడుకోలేకపోతున్నారు? జనరల్ ఫండ్ వినియోగానికి సర్కారు అనుమతించట్లేదట. ఎన్ఎఫ్సి గ్రాంట్ కూడా విడుదల చేయని వైనం. పంచాయతీల నిర్వహణకు 16వ ఆర్థిక సంఘం నిధులే దిక్కు. గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని సర్పంచుల ఆందోళన. మరి రీజన్ ఏంది? ఎందుకు అనుమతిస్తలేరు? రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ప్రజలు చెల్లించిన సొమ్ములు కూడా అభివృద్ధి పనులకు వాడుకోలేని దుస్థితి. పన్నులు, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ఇతర రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బును కూడా వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రధాన ఆధారమైన జనరల్ ఫండ్ పైన 2 ఏళ్లుగా ఫ్రీజింగ్ కొనసాగుతూ ఉండడంతో పంచాయతీల్లో పనులు జరగట్లే. అక్కడక్కడా చేసిన పనులకు బిల్లులు సమర్పిస్తే ట్రెజరీల నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఊళ్లలో అభివృద్ధి పనులు కుంటిపడుతున్నాయి. రాష్ట్రంలో 12,769 పంచాయతీలు ఉన్నాయి. ఏటా ప్రజల నుంచి ఇంటి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్స్ల ద్వారా వచ్చే ఫీజులు, భవన నిర్మాణ అనుమతి ఫీజులు, అంగళ్ల వేగం, ఇతరత్రా వనరుల ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుంది. ఈ సొమ్మును జనరల్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు. వాటిని పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి పనులకు వెచ్చిస్తూ ఉంటారు. ఈ నిధులు వినియోగించుకునేందుకు 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తలేవు. ఒక్కో పంచాయతీలో 5 నుంచి 50 లక్షల రూపాయల వరకు జమ కాగా అవి ట్రెజరీల్లో కాగితాలకే పరిమితమవుతున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అత్యవసర అవసరాల కోసం కార్యదర్శులు రూపొందించిన బిల్లులను ట్రెజరీలకు పంపిస్తున్నా పాస్ అయితలేవట. ఫలితంగా పూర్తయిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్నామని, కొత్తగా పనులు చేపట్టలేకపోతున్నామని వాపోతున్నారు. మరి ఎందుకు ఇట్లా? పంచాయతీల్లో ఫ్రీజింగ్ పంచాయతీ అట. పంచాయతీలో ఉన్న నిధులు ఉన్నాయి కదా, అవి ఫ్రీజ్ చేసిరట అకౌంట్లు. మరి ఎందుకు ఫ్రీజ్ చేసిరు? సొమ్ములున్నా 2 ఏళ్లుగా వాడుకోలేని దుస్థితి. ఒక్కో పంచాయతీ ఖాతాలో 5 నుంచి 50 లక్షలు ఉన్నాయట. మరి ఎందుకు వాడుకోలేకపోతున్నారు? జనరల్ ఫండ్ వినియోగానికి సర్కారు అనుమతించట్లేదట. ఎన్ఎఫ్సి గ్రాంట్ కూడా విడుదల చేయని వైనం. పంచాయతీల నిర్వహణకు 16వ ఆర్థిక సంఘం నిధులే దిక్కు. గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని సర్పంచుల ఆందోళన. మరి రీజన్ ఏంది? ఎందుకు అనుమతిస్తలేరు? రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ప్రజలు చెల్లించిన సొమ్ములు కూడా అభివృద్ధి పనులకు వాడుకోలేని దుస్థితి. పన్నులు, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ఇతర రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బును కూడా వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రధాన ఆధారమైన జనరల్ ఫండ్ పైన 2 ఏళ్లుగా ఫ్రీజింగ్ కొనసాగుతూ ఉండడంతో పంచాయతీల్లో పనులు జరగట్లే. అక్కడక్కడా చేసిన పనులకు బిల్లులు సమర్పిస్తే ట్రెజరీల నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఊళ్లలో అభివృద్ధి పనులు కుంటిపడుతున్నాయి. రాష్ట్రంలో 12,769 పంచాయతీలు ఉన్నాయి. ఏటా ప్రజల నుంచి ఇంటి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్స్ల ద్వారా వచ్చే ఫీజులు, భవన నిర్మాణ అనుమతి ఫీజులు, అంగళ్ల వేగం, ఇతరత్రా వనరుల ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుంది. ఈ సొమ్మును జనరల్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు. వాటిని పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి పనులకు వెచ్చిస్తూ ఉంటారు. ఈ నిధులు వినియోగించుకునేందుకు 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తలేవు. ఒక్కో పంచాయతీలో 5 నుంచి 50 లక్షల రూపాయల వరకు జమ కాగా అవి ట్రెజరీల్లో కాగితాలకే పరిమితమవుతున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అత్యవసర అవసరాల కోసం కార్యదర్శులు రూపొందించిన బిల్లులను ట్రెజరీలకు పంపిస్తున్నా పాస్ అయితలేవట. ఫలితంగా పూర్తయిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్నామని, కొత్తగా పనులు చేపట్టలేకపోతున్నామని వాపోతున్నారు. మరి ఎందుకు ఇట్లా?